హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూడకపోయింటే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. ఇంకా రోహిత్ శర్మతో ఎవరు ఓపెన్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది డౌట్ ఉంది. అది మనం క్లారిఫికేషన్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. రోహిత్ శర్మ విత్ జైస్వాల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఇమాజినేషన్ చేసుకున్నాం. ఫస్ట్ రోహిత్ శర్మ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అతనైతే కొన్ని బాల్స్ తీసుకుంటాడు. ఎందుకంటే అర్థం చేసుకోవాలి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని అతను బాగా అబ్జర్వ్ చేసేవాడు. ముఖ్యంగా ఆఫ్టర్ 3-4 బాల్స్ తీసుకున్న తర్వాత పెద్ద పెద్ద హిట్స్ కొడతాడు. అతని గురించి మనకు తెలుసు. ముఖ్యంగా ఈ నర్మనైతే బ్యాంగ్ అప్రోచ్ ఆడుతున్నాడు. ఇప్పుడైతే అదేం లేదు, బేస్ బాల్ చూపిస్తాడు. ఇంకా ప్రతి బాల్ హిట్ చేస్తాడు. ఇంకా లాస్ట్ ఇయర్ ఓడిఐ వరల్డ్ కప్లో T20 ఆడినాడు. ఇప్పుడు T20 వరల్డ్ కప్లోనే T10 ఆడి చూపిస్తాడు, హిట్ మ్యాన్. ఇంకా జైస్వాల్ ఓపెన్ చేస్తే రోహిత్ శర్మతో జైస్వాల్ అయితే అందులో లెఫ్ట్ హ్యాండర్ మోర్ అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ వచ్చినా మిచెల్ స్టార్క్ వచ్చినా స్వింగ్ చేసేటప్పుడు రోహిత్ శర్మ ఫస్ట్ ఇతనే తీసుకుంటాడు స్ట్రైక్. అప్పుడు లెఫ్ట్ హ్యాండర్ కదా, లెఫ్ట్ హ్యాండర్ అయినప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాడు ఏ లెంత్ వేయాలనేది. సింగిల్ తీసి రొటేట్ చేస్తా అంటే వాళ్ళకి ఏ లెంత్ వేయాలనేది అర్థం కాదు. ముఖ్యంగా అప్పుడు అడ్వాంటేజెస్ ఉంటుంది ఎవరికి? రోహిత్ శర్మకి ఉంటుంది, జైస్వాల్ కూడా ఉంటుంది. ఆ టైంలో ఎక్కువగా రన్స్ కొట్టచ్చు, ఈజీగా భయంకరంగా హిట్ చేయొచ్చు రోహిత్ శర్మ అయినా జైస్వాల్ అయినా. ఇప్పుడు జైస్వాల్ అయితే క్విక్ నాక్ ఆడుతున్నాడు. మన T20 దాంట్లో చూసాం, ఐపీఎల్లో మంచి సెంచరీ చేసి వస్తున్నాడు. ముఖ్యంగా అతనైతే ఫామ్లో ఉన్నారు. ఇద్దరైతే ఫామ్లోనే ఉన్నారు. కానీ రోహిత్ శర్మ అయితే ఐపీఎల్లో ఏం ఆడాడు మనకు తెలిసిందే. నేషనల్కి వచ్చాక సూపర్గా ఆడతాడు. ఎందుకంటే అది మనీ గేమ్, ఇది కంట్రీ గేమ్. అందుకు మనకు తెలిసిన వాడే ఎలా ఆడతాడో ముఖ్యంగా అది. ఇంకా ఇమాజినేషన్ చేసుకొని రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? మనం జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని 2021లో 22లో అప్పుడు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెన్ చేశారు. అప్పుడు రోహిత్ శర్మ ఫామ్లో లేడు, ముఖ్యంగా స్ట్రగుల్ అయినాడు. ఎందుకంటే ఫామ్లో లేనప్పుడు ఎవరైనా స్ట్రగుల్ అవుతాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా, మీరు ఎగ్జామ్కి ఏమైనా నేర్చుకోకపోయి రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదేదో రాసేస్తాం. ఆడ కూడా ఇప్పుడు క్రికెట్లో ఫామ్లో లేనాడు కొట్టాలంటే ఎట్ట కొడతాడు? ఊపుతా అంటాడు. అది తగిలినప్పుడు తగిలిందని అనుకోవాలి, తగలలేనప్పుడు తగలలేదు అని అనుకోవాల్సిందే. సేమ్ అప్పుడు అలా జరిగింది. అప్పుడు కేఎల్ రాహుల్ ఒత్తిడిలో ఫీల్ అయ్యాడు. కానీ కేఎల్ రాహుల్ మంచి బ్యాట్స్మెనే, అతనికి ఇప్పుడైతే సెలెక్ట్ చేయలేదు. ఇంకా కోహ్లీ గురించి చెప్తాను. ఇంకా కోహ్లీ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడైతే ఓపెనింగే చేస్తున్నాడు. ఈ ఐపీఎల్లో మంచి హిట్టింగ్ కూడా జనరేట్ చేస్తున్నాడు. ఇంకా స్పిన్ కూడా మంచిగా ఆడుతున్నాడు. స్లీప్ కూడా బాగా ఆడుతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ అయినా, మిచెల్ స్టార్క్ అయినా, ముస్తఫిజుర్ రహమాన్ అయినా వీళ్ళు ఎవరైనా స్వింగ్ చేస్తే కొద్దిగా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే లెంత్లో స్వింగ్ చేయగలుగుతారు. అప్పుడు దొరికిపోతారు. ఇద్దట్లో ఎవరో ఒకరు దొరికిపోతారు. సపోజ్ ఇద్దరు ఒకటేసారి డక్కొట్టితే చాలా కష్టం కదా. షాహిద్ అఫ్రిది కూడా ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్, స్వింగ్ చేయగలుగుతాడు. అందుకు జైస్వాల్ ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తే మంచిగానే ఉంటుంది. కానీ నేనైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది జైస్వాల్కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కొన్ని రన్స్, ఒక 50 రన్స్ చేసిపోతే కోహ్లీ కొద్దిగా టైం చేసుకొని 1 డౌన్లో మంచి ఇన్నింగ్స్ ఆడచ్చు, బిల్డ్ చేయొచ్చు. మిగతా వాళ్ళైతే ఫ్రీగా ఆడచ్చు. అందుకు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నా టీం అయితే నేనే ఒక కోచ్ అయితే రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెన్ చేయాలని నేను అనుకుంటున్నా. అది నేను చెప్తాను వాళ్ళ టీంకి. అది థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అది చేసుకుంటే నాకు కూడా మంచిది, ఇంకా మోటివేషన్ జరుగుతుంది, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.